మనల్ని ఊరవతల పెట్టి అనేక రకాలుగా హింసలు పెట్టి అంటరాని వాళ్ళు వీళ్ళు ఊళ్ళో ఉండడానికి వీల్లేదని చెప్పి 3000 సంవత్సరాల క్రితమే మనం అందరిని బహిష్కరించింది ఒక సమాజం, ఒక హిందూ సమాజం. వర్ణ వ్యవస్థని తీసుకొచ్చి నిచ్చెన మెట్ల వ్యవస్థని ప్రోత్సహించింది ఆ రోజున. మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయక పూర్వం అదే నడిచింది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత మనకి అనేక హక్కులు కల్పించాడు. రాజ్యాంగంలో అనేక హక్కులు మనకు పొందుపరిచి మనం నిలబెట్టింది ఆ మహానుభావుడు అంబేద్కర్. మనం అందరం కూడా ఆయన ఆశయాల మీదుగా వెళ్ళాలి. ఆయన మనకి ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం? పే బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పాడు ఆయన. పే బ్యాక్ టు ద సొసైటీ. నేను మీకు రిజర్వేషన్లు కల్పించాను, మీరు చేతైతే అవకాశం ఉంటే దాన్ని అందరి సమాజం కోసం పనిచేసి వాళ్ళని అభివృద్ధిలో పరచండి, లేకుంటే కాళ్ళు అడ్డు పెట్టి మాత్రం దయచేసి జరిగే అభివృద్ధిని ఆపొద్దు, అభివృద్ధి కండి అని చెప్పాడు. మనం ముక్కలు అయిపోయి ఒకళ్ళు కొట్టాడుకుంటా ఉన్నాం. అదే అవతలవాడి బలం. మీకు తెలుసో లేదో ఒక విషయం మీకు తెలిసే ఉంటది, మీరందరూ మేధావులు. పార్లమెంట్ అంటే కమ్యూనిస్ట్